నమస్కారం అండి. నా పేరు బైర్రెడ్డి. నేను బోధుమర్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ అడ్వైజర్ మెంబర్. మీకు అందరికి తెలిసిన పరిచయమేని. సో, 10 సంవత్సరాల నుంచి నేను రైతులు, మహిళల ఉత్పత్తులు అమ్మడానికి ఈ మార్కెటింగ్ సమస్య ఏదుందో, ఆ సమస్యని నేను సులువుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది ఇంకా సులువుగా చేయడానికి శ్రీకాకుళం జిల్లాలో నేను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఒక పబ్లిక్ హెల్ప్ డెస్క్ స్థాపించాలి అనే ఆలోచనతో మొదలుపెట్టిన ఈ యొక్క ఆహ్ ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ఫుల్‌గా వెళ్తున్నాం. ఈరోజు మేము శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఆ గ్రామ పంచాయతీ పెద్దలు నాతో ఉన్నారు. ఒకసారి నేను ఆ పెద్దలకి మనం చేసే ఏంటి విధానం, మనవి అసలు బౌద్ధ మార్గం అంటే ఏంటి? బౌద్ధ మార్గం ఆబ్జెక్టివ్ ఏంటి? దాని ఎయిమ్స్ ఏంటి? గోల్స్ ఏంటి? ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది? గ్రామానికి ఏ విధంగా సహాయపడుతుందని నేను ఇవన్నీ డీటెయిల్స్‌గా గ్రామంలో ఉన్న ప్రెసిడెంట్ గారికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, రండి అందరూ కూడా కలిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మా ప్రేక్షకులందరూ కూడా మేము బోధ్ మార్గ్ అని ఒక ఫౌండేషన్ సార్. ఇది సెక్షన్ 8 కంపెనీ. సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ పొందిన ఫౌండేషన్ సార్. మా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణంలో ఉన్న అన్ని సదుపాయాలు గ్రామాల్లో ఇవ్వాలని అన్నమాట. అంటే పట్టణంలో ఏంటవుతుంది అంటే రకరకాలుగా వాళ్ళు చదువులకేని, వైద్యకేని, విద్యకేని అంతా కూడా అభివృద్ధి చెందుతున్నారు. సో, దాన్ని ఇంకా అవి మన పట్టణాలు రావడానికి చాలా టైం పడుతుంది. రెండోదండి, మన గ్రామంలో 70% జనాభా ఈ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటున్నారనమాట. ఈ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుందని ఇంకొక ప్రయత్నం అనమాట. ఇది కాక ప్రతి ఒక్క గ్రామంలో డాక్రా సంఘాలను ఉన్నారు సార్. వాళ్ళకి లక్షల కొద్ది వాళ్ళకి గవర్నమెంట్ లోన్ ఇవ్వడము, వాళ్ళకి ఎన్ని ప్రోత్సాహ ట్రైనింగ్ ఇస్తుంది. అయితే వాళ్ళందరూ కూడా ఏదో చేయాలనే కష్టం కూడా మేము తయారు చేసే ఉత్పత్తులు ఎక్కడ అమ్ముకోవాలి, ఏం చేయాలని వాళ్ళకి తెలియని ఒక భయం ఉంది సార్. ఈ భయాన్ని మేము దూరం చేయడానికి ప్రతి ఒక్క 500 కుటుంబాలకి మేము ఒక కమ్యూనిటీ మిత్రగా మేము వాళ్ళకి రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆ కమ్యూనిటీ మిత్ర కావాల్సిన నెలసరి వాళ్ళకి గౌరవ వేతం మన ఫౌండేషన్ నుంచి ఇస్తున్నాం. గ్రామంలో ఉండేది పబ్లిక్ హెల్ప్ డెస్క్ పెడుతున్నాం. పబ్లిక్ హెల్ప్ డెస్క్ కావాల్సిన అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ కూడా మన ఫౌండేషన్ భరిస్తుంది. మహిళలకైనా, రైతులకైనా, యువత ఏ ఒక్క వ్యవసాయం చేస్తూ కూడా వాళ్ళ వస్తువులకి జీరో కాస్ట్ మార్కెటింగ్, అంటే వాళ్ళు అమ్మడానికి మనం ఏమైనా డబ్బులు తీసుకోవట్లేదు. ఈ విధంగా సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీరు మాకు ఈ గ్రామంలో ఒక పబ్లిక్ హెల్ప్ డెస్క్ పెట్టడానికి మీరు మాకు సహకారము ముందంటూ రావడానికి మేము కూడా ఎంతో ఆనందంగా చేస్తున్నాం సార్. మేము చేసే కార్యక్రమాన్ని మీరు కూడా సాయపడాలి అని మేము మా అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. సో సార్, ఇది మేము చేసే ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు కావాలి సార్. కొంచెం మీరు కూడా మాకు రక్షణ చెప్తే మా సిబ్బంది కూడా దాన్ని కొన్ని ఇన్పుట్స్ ఇస్తే మేము దాన్ని బట్టి మేము ఓడి వెళ్ళాలి. నమస్కారం అండి. నా పేరు అట్టాడు రాంప్రసాద్, మాజీ సర్పంచ్ మరిపాడు, సర్పంచ్ ప్రతినిధిని. అంటే మీరు చేసే కార్యక్రమాలు నేను మంచి చూస్తున్నాను. అయితే మీరేంటంటే చేస్తున్నారు, మీ తోలుగా ఆలోచన విధానం, సంస్థల వాసన బాగానే ఉంది. కానీ ఒక మొబైల్ సిస్టంలో చేస్తున్నారు. అది కాకుండా ఫిక్స్డ్గా అన్నట్టు సూపర్ బజార్ లాగా, అంటే ఒక రూము, ఒక ఆఫీస్ మంచి ఉంటే వచ్చే పబ్లిక్ని ఒక ఇంటికి వెళ్తే ఒక మనిషి అందుబాటులో ఉంటాడు అనే ఆలోచనతో చేయాలి ఇది. అంతే తప్ప ఇది టౌన్లో చేస్తామంటే అవ్వదు. పల్లెటూరులో అన్ఎడ్యుకేటర్స్ ఎక్కువ, వ్యవసాయ కుటుంబాలు ఎక్కువ. వాళ్ళు ఏంటంటే కంటిన్యూ ఉండరు, ఉదయం కానీ సాయంకాలం ఉంటారు. ఈ సిస్టమ్ జనాల్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. దాన్ని ఏంటంటే మీ మిత్ర వాళ్ళ ద్వారాగా కొద్ది రోజులు జనాలు మోటివేట్ చేయాలి. ఈ మధ్యన ఏవో మీరు హౌసెస్ కావాల్సిన కిరాణా మంచి వస్తున్నారు, గుడ్, బాగానే ఉంది. కానీ ఇలాగ ఇచ్చేకంటే, ఒకేసారి ఇచ్చేకంటే ఒక ఆఫీసు, ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారాగా ఎనీ టైం, అంటే మీ తాలూకా కార్యక్రమాలు ఏది ఉన్నా, ఏది చేయాలనుకున్నా, ఈ పబ్లిక్ ఏది చేయాలనుకున్నా మీరు ఒక నెలకో 15 రోజులకో మీటింగ్ అని, దీని తాలూకు ఈ సిస్టాన్ని జనాలను తీసుకెళ్ళడానికి టైం పడుతుంది. ఆ టైం కొద్దిగా మీరు ఓపిక పెట్టి జనాలు మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తే
నేను అనుకోకుండా దీని తాలూగా ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంటుంది నేను అనుకుంటున్నాను నేను. సో ధన్యవాదాలు. సో పెద్దలు చెప్పే ప్రకారంగా 24 గంటలు ప్రజలకి ఏ టైంలో అందుబాటులో ఉంటారో అందుబాటులో ఉండడానికి మా ఒక సిబ్బంది ఒక కమ్యూనిటీ మిత్ర అందుబాటులో ఉంటారు సార్. రెండవది ఏంటంటే మీరు అనే ప్రకారంగా వాళ్ళకి ఏ వస్తువు అవసరమో అది మాత్రం వాళ్ళకి ఇచ్చేలాగా కూడా మేము ప్రయత్నిస్తాం సార్. సో ఈ యొక్క మహాన్ కార్యక్రమానికి మీ యొక్క సపోర్ట్ కావాలని చెప్పి మేము మా ఒక టీం తరఫు నుంచి అందరూ కూడా మీకు రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ.